ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ రేపైతే పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే రేపు పంపిణీ చేయబడేటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతుండండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకేంటంటే ఏపీ ప్రభుత్వం రేపు వీరికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో అంటే మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు మాత్రం అయితే పెన్షన్ల పంపిణీ అనేది జరగడం లేదండి. అయితే ఎందుకు జరగడం లేదు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి సంబంధించి జీవో కూడా అయితే వచ్చింది. ఈ జీవో కూడా మీకు స్క్రీన్ షాట్ పైన ఇక్కడ స్క్రీన్ పైన నేను స్టిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదండి జీవో. అయితే ఈ జీవోలో ఏమేమి ఇచ్చారంటే మనకు అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు 6 జిల్లాలకు మాత్రమే పెన్షన్లు అనేవి రేపు ఉదయం నుండి పంపిణీ అయితే చేయబోతున్నారు. మిగిలిన జిల్లాలకు సంబంధించి ఈ తేదీ నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఈ జీవో పక్కన పెడితే కనుక మనకు ఇక్కడ ఇంకో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకున్నట్లు చూడండి, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి తేదీ అయితే మార్చడం అయితే జరిగింది. అయితే భోగాపురం విమానాశ్రయంలో ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే రాబోతున్నారు. ప్రధాని పర్యటన భాగంగా 6 జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక జూలై 30వ తేదీ నుండి ఈ పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తారు. రేపు కూడా మనకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది. అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రం 1వ తేదీ నుండి పంపిణీ అయితే చేస్తారని చెబుతున్నారు. ఈ పెన్షన్ల పంపిణీ సందర్భంగా 514 కోట్ల రూపాయలు అయితే మనకు ప్రభుత్వం అయితే విడుదల చేశారు. సో ఇదండి మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి 6 జిల్లాలకు ముందుగా పంపిణీ అయితే చేస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అయితే రాబోతున్నారు. అయితే మనకి ఏంటంటే ఈ సెక్యూరిటీ కానివచ్చు, అధికారులు ఏంటంటే ఆయన వస్తున్నారు కాబట్టి అక్కడైతే ఉండాల్సి అయితే ఉంటుంది. సో దీని కారణంగా మనకు పెన్షన్ల పంపిణీ ముందుగా ఈ జిల్లాలకు, మిగిలిన జిల్లాలకు మళ్ళీ అయితే పంపిణీ అయితే చేస్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.